హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ చీజ్ బాల్స్ అండి. సో ఎప్పుడైనా చికెన్తో కాస్త డిఫరెంట్గా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే ఇలా చీజ్ బాల్స్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చికెన్ చీజ్ బాల్స్ అనేవి చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి. మరి ఈ చికెన్ చీజ్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో మరియు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. చికెన్ని 2-3 సార్లు బాగా వాటర్లో కడిగి వాటర్ ఏం లేకుండా ఈ చికెన్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చూడండి, ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. సో ఓన్లీ చికెన్ ముక్కలు మాత్రమే వేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా. చూడండి, ఈ విధంగా ఉండాలి పేస్ట్ అనేది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చికెన్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇలా శనగపిండి ప్లేస్లో మీరు బియ్యం పిండిని లేదా కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనకి చికెన్లో ఉంటే తేమ అంతా ఈ శనగపిండి పీల్చుకొని మనకు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర చికెన్ మిశ్రమం రెండు బాగా కలిసే విధంగా మరొకసారి అంతా కూడా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి అంతా కూడా. ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక ఎగ్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని విస్కర్తో లేదా నేను ఇక్కడ ఫోర్క్ తీసుకున్నాను, అంతా ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో రెండు కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా ఫోర్క్ లేకపోతే స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇంకో బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. బ్రెడ్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ అవుతుంది కదా, ఆ పౌడర్ని ప్యాన్ మీద ఒక 1 మినిట్ వరకు దూరగా ఫ్రై చేసుకొని ఈ బౌల్లోకి తీసుకున్నాను. అవేనండి బ్రెడ్ క్రమ్స్. ఇప్పుడు నేను అమూల్ చీజ్ తీసుకున్నాను, చీజ్ క్యూబ్స్ని. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చికెన్ మిశ్రమాన్ని తీసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చికెన్ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకొని ఈ బాల్స్ ప్రిపేర్ చేయడం వల్ల చికెన్ అనేది మన చేతులకు అంటుకోకుండా రౌండ్గా బాల్స్ అనేవి తయారవుతాయి. ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు ఇందులో చీజ్ క్యూబ్ని ఉంచుకొని అన్ని సైడ్లు కూడా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని మరొకసారి రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తున్నా చూడండి. కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని చేతులకి ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని వెడల్పుగా ఒత్తుకొని మిడిల్ భాగంలో చీజ్ క్యూబ్ని ఉంచుకోవాలి. ఇలా చీజ్ క్యూబ్ని ఉంచుకొని అన్ని సైడ్లు కూడా చీజ్ క్యూబ్ అనేది బయటికి రాకుండా కవర్ చేసుకొని మరొకసారి రౌండ్ బాల్ లాగా చుట్టుకోవాలన్నమాట ఈ విధంగా. సో ఇదే విధంగా మిగతా చికెన్ మిశ్రమాన్ని కూడా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిడిల్ భాగంలో చీజ్ క్యూబ్ని ఉంచేసి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ చీజ్ బాల్స్ని బ్రెడ్ క్రమ్స్లో అప్లై చేసుకోవాలన్నమాట. బ్రెడ్ క్రమ్స్ అంతా చికెన్ ముక్కలకి అదే చికెన్ బాల్స్కి బాగా పట్టే విధంగా ఈ విధంగా కోట్ చేసుకోవాలి పైన. ఇదే విధంగా మిగతా చికెన్ చీజ్ బాల్స్ని అన్నీ కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకోవాలి. ఇలా అన్నిటిని కూడా అప్లై చేసుకొని ఉంచుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న చికెన్ చీజ్ బాల్స్ని ఇప్పుడు ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం కూడా చికెన్ బాల్స్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మరొకసారి వీటిని బ్రెడ్ పౌడర్ ఉంది కదా, బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకోవాలి పైన ఇంకొక లేయర్ లాగా. సో ఇలా ఇలా 2 టైమ్స్ చేయడం వల్ల మనకు ఈ చికెన్ చీజ్ బాల్స్ అనేవి పైన క్రిస్పీగా లోపల చీజ్ అంతా మెల్ట్ అయిపోయి చాలా క్రీమీగా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఎగ్ మిశ్రమం అంతా అప్లై చేసుకొని మరొకసారి బ్రెడ్ క్రమ్స్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్లో అప్లై చేసుకున్న తర్వాత చికెన్ చీజ్ బాల్స్ని తర్వాత ఎగ్లో కూడా డిప్ చేసుకొని తర్వాత పైన ఇంకో లేయర్ మాదిరిగా బ్రెడ్ క్రమ్స్ అప్లై చేసుకోవాలి అన్నమాట. ఇలా చేస్తే కనుక మనకి చాలా క్రిస్పీగా వస్తాయి చికెన్ చీజ్ బాల్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి, మీడియం హీట్ కాదు, బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న తర్వాత చీజ్ బాల్స్ని ఒకదాని తర్వాత ఒకటిగా ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మర్చిపోకండి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్ చీజ్ బాల్స్ అనేటివి వేసిన తర్వాత మన స్పూన్తో నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఒక సైడ్ బాగా కన్న తర్వాత ఇంకో సైడ్కి స్పూన్ సహాయంతో తిప్పుకోవాలన్నమాట. సో మీరు జాలి గరిటె తీసుకున్నారనుకోండి కొద్దిగా కష్టంగా ఉంటుంది, స్పూన్ తీసుకుంటే కనుక మీకు ఈజీగా అయిపోతుంది పని అనేది. సో ఒక సైడ్ బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం హీట్లోనే ఉంచుకొని మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు. మీడియం హీట్లోనే ఉంచుకోవాలండి, అది మాత్రం మర్చిపోకండి, లోపల లేదంటే చికెన్ అంత పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా లోపల వచ్చేసి చాలా క్రిమీగా ఉండే చికెన్ చీజ్ బాల్స్ అనేటివి రెడీ అయిపోతాయి. సో ఈసారి చికెన్తో ఇలా డిఫరెంట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.